గొప్ప కార్యం జరుగుతుంది, నా జీవితం అద్భుతం జరుగుతుంది అని యేసయ్య మీద విశ్వాసం ఆశని కొంటే సిగ్గుపడకుండా భయపడకుండా నీ కుడి చేయాల పైకెత్తు. నీకోసం నేను ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. నీకు ఏ వ్యాధి బాధ బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏదైనా నీ కుటుంబ అద్భుతం జరగాలన్నా నీ కుడి చేయాల పైకెత్తు. నీ సంఘం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల దేవుడు ఘనమైన కార్యం చేయబోతున్నాడు. ప్రేమ గల తండ్రి, జాలి గల ప్రభు, నమ్మకమైన దేవుడా నీ పొందనాలు. మీకు మీరుగా ఒక్క మాట ప్రార్థన చేసుకోండి. ఒక్క మాట ప్రభు తప్పకుండా చేయబోతున్నాడు. వినండి ఈ మాట, నిర్లక్ష్యం చేయండి. నేను ఒక్క మాట దేవుని అడగండి, మీ పట్ల చేస్తాను ప్రభు. నిత్య సంకల్పమా దేవుడు నీకున్నా నిత్య సంకల్పమా నిత్య సంకల్పమా. ప్రేమ నమ్మకమైన ప్రియుడ రక్షకుడు గల ప్రభు, దేవుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ కూటమి ద్వారా ప్రార్థన నాయనతల ద్వారా అయ్యా ఏర్పాటు చేసినటువంటి గ్రామాన్ని దీవించండి, గ్రామ ప్రజలందరినీ దీవించండి. ఇక్కడికి వచ్చిన రాకపోయినా అందరినీ సమానంగా దీవించండి. ఆయన సంఘాన్ని దీవించండి, సంఘ సేవకుల కుటుంబాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న సేవకులందరినీ దీవించండి. అయ్యా ప్రాముఖ్యంగా రస్తుల కోసం ప్రార్థన పెట్టకుండా వీళ్ళందరూ మనసు ఏకపరిచిన ప్రార్థిస్తున్నాం. రస్తుల జీవితంలో ఆయన సత్యమైన జీవితంలో ఒక గొప్ప కార్యం ఏమైనా కార్యం జరిగించండి. అయ్యా రసుల గారిని దర్శించండి, మనశ్శాంతి నెమ్మది కలిగించండి, ఆయన సత్యమైన దర్శించండి. ఆమె సమస్త బంధకాల దురాత్మ దుష్ట శాతం తీర్పులు సంఘాన్ని జీవించండి. ఈ కుటుంబంలో ప్రార్థన పెట్టండి కదా, ఈ రెండు కుటుంబాలు అన్నదమ్ములు ఇద్దరిని దర్శించండి, వారి ఇచ్చే సత్యమైన జీవించండి ప్రభు. వారి కుటుంబం అద్భుతాలు చేయండి. దేవుడా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధి